మీకు మీరే పగ తీర్చుకొనుచున్నారా? కీడు చేయట మాని మేలు చేస్తారా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ వందనాలు. అలాగనే ఈ సమయమందు మనం దేవుని వాక్యాన్ని వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 34వ కీర్తన మరి 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీడు చేయుట మాని మేలు చేయుము. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన ప్రభువా, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే మీ పక్షమున నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే నీ ప్రజలతో మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచింది. మమ్మల్ని అందరినీ మీరు ఆకుడుకు సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించు, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందులరా, సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చదువుకున్న లేఖన భాగంలో మనం చూసాము, కీడు చేయుట మాని మేలు చేయము అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. పిల్లరా, అవును, దేవుని బిడలమైన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము కీడు చేయుట మాని మేలు చేయాలి. అందుకే ఈరోజు మన అంశం కీడు చేయుట మాని మేలు చేయాలి అన్న అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం మనం కీడు చేయటం మాని మేలు చేయాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అవును ప్లరా, కీడుకు మనం దూరంగా ఉండాలి, మేలు చేసేవారిగా మనం ఉండాలి, మంచి చేసేవారిగా మనం ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఎందుకు అంటే మనం మేలు తెలుసుకున్నాం కనుక, మంచి జీవితాన్ని ఎలా జీవించాలో మనం తెలుసుకున్నాం కనుక మనం కీడు ఎవరికి చేయకూడదు. ప్లరా, కీడు ఏ వ్యక్తికి చేయకూడదు, ఏ కుటుంబానికి చేయకూడదు. మనం మేలు చేయాలి, ఏ వ్యక్తికైనా మేలు చేయాలి, ఏ కుటుంబానికైనా మేలు చేయాలి, ఎవరికైనా మనం మేలు చేయాలి. అందుకే మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, మనం కీడు చేయటం మాని మేలు చేయాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈరోజు నీకు ప్రశ్న, నీ ద్వారా ఎంతమందికి కీడు జరిగింది? నీ కుటుంబం ద్వారా ఎంతమందికి కీడు జరిగింది? ఎంతమందికి ఒకవేళ నువ్వు కీడు చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ప్రశ్న నీకు, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారు? నీ వల్ల ఎంతమంది నష్టపోయారు? నీ వల్ల ఎంతమంది అవమానించబడ్డారు? నీ వల్ల ఎంతమంది గాయపరచబడ్డారు? నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? నీ వల్ల ఎంతమంది కష్టాలు అనుభవించారు? ఆలోచించు. నీ వల్ల ఎంతమంది దుఃఖపడ్డారు? నీ వల్ల ఎంతమంది శ్రమల పాలయ్యారు? నీ వల్ల ఎంతోమంది అవమానించబడ్డారేమో ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీవు ప్రభువుని నమ్ముకొని కూడా అనేకులు కీడు చేయటం వల్ల నీ ద్వారా అనేక మంది కష్టాల పాలయ్యారేమో. మేలు చేయాల్సి నువ్వు కీడు చేసేవేమో. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నీ జీవితంలో ఎంతమంది బాధపడ్డారు ఒక్కసారి ఆలోచించు. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని
మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలం. క్రీస్తుని ద్వారా గమనించండి. మొదటి పాయింట్ ఏంటంటే కీడు చేయటం మాని మేలు చెయ్య నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, మనం కీడు చేయటం మాని మేలు చెయ్య నేర్చుకోవాలి. సహోదరి సహోదరుడా ఆలోచించు. అవును, గమనించండి, మనుషుడు ఈరోజు అన్నీ నేర్చుకుంటున్నాడు. ఈ లోకంలో అన్నీ నేర్చుకుంటున్నాడు, కానీ మంచి జీవితాన్ని ఎలా జీవించాలో దాన్ని నేర్చుకోవటం లేదు. మంచి ఆలోచనలు ఎలా చేయాలో దాన్ని నేర్చుకోవటం లేదు. మంచి మాటలు ఎలా మాట్లాడాలో దాన్ని నేర్చుకోవడం లేదు. మంచి జీవితం ఎలా జీవించాలో దాన్ని నేర్చుకోవటం లేదు. మంచి సాక్ష్యం ఎలా మనకు వస్తుందో దాన్ని నేర్చుకోవటం లేదు. అన్నీ నేర్చుకుంటున్నాడు. తన జీవితంలో అనవసరమైనవి నేర్చుకుంటున్నారు, వ్యర్థమైనవి నేర్చుకుంటున్నారు కదా. ఇదిగో జీవితాలు పాడు చేసేయి నేర్చుకుంటున్నారు, కుటుంబాలు పాడు చేసేయి నేర్చుకుంటున్నారు కదా, బతుకులు పాడు చేసేయి నేర్చుకుంటున్నారు కదా, సాక్ష్యాలు చెడగొట్టేయి నేర్చుకుంటున్నారు ఈరోజు అనేక మంది. కానీ మేలు చేసేది నేర్చుకోవటం లేదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది పిల్లరా. చక్కటి మాట మనం చూస్తున్నాం. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోవాలి. మనం ఒకప్పుడు కీడు చేస్తున్నాం, ఒకప్పుడు తెలుసో తెలియకో అనేక మందికి కీడు చేసి ఉండొచ్చు, అనేక మందిని నష్టపరిచి ఉండొచ్చు, అనేక మందిని ఇబ్బంది పరిచి ఉండొచ్చు, అనేక మందిని గాయపరిచి ఉండొచ్చు, అనేక మందిని అవమానించి ఉండొచ్చు, అనేక మందిని దూషించి ఉండొచ్చు పిల్లరా. కానీ ఈరోజును ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నువ్వు నీ ద్వారా ఇతరులకు కీడు జరగకూడదు, మేలు చేసేది నేర్చుకోవాలి. నువ్వు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా ఆలోచించేయండి, గమనించండి. వాక్యం తెలియపరుస్తుంది. అన్నీ నేర్చుకున్నారు, కానీ మంచిగా ఎలా బ్రతకాలా, నీతిగా ఎలా బ్రతకాలా, నిజాయితీగా ఎలా బ్రతకాలా, యథార్థంగా ఎలా బ్రతకాలా, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలా అన్న విషయాలు మనుషులు నేర్చుకోలేకపోతున్నారు ఈరోజు. అందుకే యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ కింద భాగంలో కొన్ని మాటలు రాయబడున్నాయి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇతరులకి కీడు చేయకుండా మేలు చేయాలంటే మన జీవితాల్లో మొదట ఏం జరగాలంటే న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. ఏది న్యాయమా, ఏది అన్యాయమా, ఏది మంచా, ఏది చెడా అని మనము న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. క్రీస్తునందున. ఎందుకంటే మన దేవుడు న్యాయం కలిగినటువంటి దేవుడు, మన దేవుడు న్యాయం చేసేటువంటి దేవుడు లరా. ఇదిగో ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఈరోజు మనం ఏది చేస్తామో అదే రేపు మనం పొందుకుంటాం. ఏది ఎత్తుతామో ఇక్కడ దాన్నే మరలా మనం కొయ్యాల్సి వస్తుంది. అందుకే న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. అవును, మనకు వచ్చే ఆలోచనలు న్యాయమైనవి ఉండాలి. న్యాయంగా మనం ఆలోచన చేయాలి, న్యాయంగా మనం మాట్లాడాలి, న్యాయంగా మనం ప్రవర్తించాలా, న్యాయంగా మనం జీవించాలా. మన విషయంలో, మన వ్యక్తిగత విషయంలో న్యాయంగా మనం జీవించాలా, ఇతరుల విషయంలో న్యాయంగా మనం జీవించాలా, అనేకుల విషయంలో న్యాయంగా మనం జీవించాలా. మనం న్యాయంగా జీవిస్తూ లరా అనేకులను ఆ మంచి మార్గంలో మనం నడిపించాలా, అనేకులను ఆ సత్యమైన మార్గంలో మనం నడిపించాలా, అనేకులను ఆ నీతి మార్గంలో మనం నడిపించాలా. అవును, న్యాయాన్ని జాగ్రత్తగా మనం విచారించాలి కదా. అన్యాయం మన దగ్గర ఉండకూడదు. అప్పుడే మనం ఇతరులకి కీడు చేయకుండా మేలు చేయగలం. ఈరోజు ఎందుకు అనేక మంది కీడు చేస్తున్నారు, ఎదుటి వారికి కీడు చేస్తున్నారు, ఎదుటి వారిని అవమానపరుస్తున్నారు, ఎదుటి వారిని గాయపరుస్తున్నారు, ఎదుటి వారిని ఇబ్బంది పరుస్తున్నారు అంటే న్యాయంగా ఆలోచించే విషయంలో తప్పిపోయి ఉన్నారు, న్యాయంగా ఆలోచించలేకపోతున్నారు, అన్యాయంగా ఆలోచిస్తున్నారు, అక్రమంగా ఆలోచిస్తున్నారు, మోసపూరితంగా ఆలోచిస్తున్నారు. అందుకనే మేలు చేయలేకపోతున్నారు కదా. మేలు చేయాల్సిన వారు కీడు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర న్యాయం లేదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకో కదా. అలా నువ్వు మేలు చేస్తా ముందు కొనసాగాలంటే మొదట నీ జీవితం ఏం జరగాలంటే న్యాయముగా ఆలోచించేయాలి. అందుకే న్యాయమును జాగ్రత్తగా విచారించడి. అవును, మనం మాట్లాడేటప్పుడు ఎవరికైనా మనం ఒక సలహా చెప్పేటప్పుడు
ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిల్లరా ఏదైనా వారికి మనం ఈ విషయాన్ని సలహా చెప్పేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పేటప్పుడు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా న్యాయంగా యథార్థంగా మనం న్యాయాన్ని జాగ్రత్తగా విచారించి చెప్పాలి. ఇది ఒకటి పిల్లరా. అప్పుడు మనము పిల్లరా గమనించండి, కీడు చేయటం అని మంచి మార్గం మేలు చేసేవారిగా ఉంటాం. రెండోది ఇక్కడ అంటాడు, అక్కడ హింసించబడే వారిని విడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హింసించబడే వారిని విడిపించమంటున్నాడు. అవును పిల్లరా, మేలు చేయటం అంటే ఏమిటి? మనం న్యాయంగా ఆలోచన చేయాలి ఒకటి. రెండోదిగా హింసించబడే వారిని విడిపించాలి. ఎంతోమంది హింసించబడుతున్నారు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతోమంది బాధల్లో ఉన్నారు, ఎంతోమంది పోరాటాల మధ్యలో ఉన్నారు, ఎంతోమంది సిక్కుల్లో ఉన్నారు, ఎంతోమంది చాలా నష్టాల్లో ఉన్నారు, ఎంతోమంది చాలా కష్టాల్లో ఉన్నారు. ఎందుకు అంటే పిల్లరా, వాక్యం తెలియపరుస్తూ ఉంది, హింసించబడే వారిని విడిపించాలి మనము. అలా విడిపించి వాళ్ళకి మేలు చేయాలి, అలా విడిపించి వాళ్ళకి మంచి చేయాలి. ఈరోజు ఎంతోమంది పిల్లరా హింసించబడుతూ ఉన్నారు. సాతానుడు ఎంతోమందిని హింసిస్తున్నాడు, ఎంతోమంది వ్యక్తుల జీవితాలు పాడు చేస్తున్నాడు, ఎన్నో కుటుంబాలు పాడు చేస్తున్నాడు, ఎంతోమంది జీవితాలని పాడు చేస్తున్నాడు, ఎంతోమంది బ్రతుకులను పాడు చేస్తున్నాడు, ఎంతోమంది సాక్ష్యాల్లోని పాడు చేస్తున్నాడు. అనేక మందిని ఇబ్బంది పరుస్తున్నాడు. గమనించండి, హింసించబడుతున్నారు. అనేక మందిని ఏ విధంగా హింసించబడుతున్నారంటే, కొంతమంది అయితే గమనించండి, అనేకమైన చెడు వ్యసనాల్లోకి మనుషుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు తీసుకెళ్ళిపోతాడు కదా, మళ్ళీ బయటికి రాలేకపోతున్నారు అనేక మంది. ఇదిగో అనేకమైనటువంటి మత్తు పదార్థాలకి అలవాటైపోతున్నారు. అలా తీసుకెళ్తాడు, మత్తులోకి తీసుకెళ్ళిపోతాడు, దొంగతనంలోకి తీసుకెళ్ళిపోతాడు, దుష్టుడు సాతానుడు వ్యభిచారంలోకి తీసుకెళ్ళిపోతాడు, అక్రమైన సంబంధాల్లోకి వాడు తీసుకెళ్ళిపోతాడు, మోసంలోకి తీసుకెళ్ళిపోతాడు, జూజంలోకి తీసుకెళ్ళిపోతాడు. గమనించండి, ఈ విధంగా అనేక మంది హింసించబడుతున్నారు వాడి చేతిలో. మళ్ళీ బయటికి రాలేక అనేకమంది వ్యసనాల్లోకి తీసుకెళ్ళి, అనేకమంది ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళి, దాంట్లో చిక్కుపోయి అనేక మంది బంధించబడినారు వాడి ద్వారా. సాతాను యొక్క కబంధ హస్తాల్లో అనేక మంది బంధించబడి, అనేక మంది హింసించబడుతూ మరలా అక్కడి నుంచి బయటకు రాలేకున్నారు, మరలా విడుదల పొందుకోలేకున్నారు. మరి వాడు తీసుకుపోతాడే కానీ వాడు ఇంకా అలా తీసుకుపోయి వాళ్ళ జీవితాలు పాడు చేస్తాడే కానీ ఇదిగో మరలా తిరిగి రాలేకపోతున్నారు అనేక మంది. అలా సాతాను చేతులు ఎంతమంది అయితే హింసించబడుతున్నారో, ఎంతమంది నలిగిపోతున్నారో, ఎంతమంది సతమతమైపోతున్నారో, ఎంతమంది గాయపరచబడుతున్నారో, ఎంతమంది బాధలు అనుభవిస్తున్నారో, ఎంతమంది చిత్రహింసలు పొందుతున్నారో, అటువంటి వారికి మనం మేలు చేయాలి పిల్లరా. అటువంటి వారిని ఆ సాతానిక కబంధ హస్తాల నుంచి విడిపించాలి, ఆ చెడుల నుంచి విడిపించాలి, ఆ పాపంల నుంచి విడిపించాలి, ఆ మోసంలో నుంచి విడిపించాలి, ఆ వ్యసనాల నుంచి విడిపించాలి, ఆ హింసల నుంచి విడిపించాలి పిల్లరా. అలా వారి పట్ల కూడా మనం న్యాయం చేయాలి, వారి పట్ల మనం మంచి చేయాలి, వాళ్ళ పట్ల మనం మేలు చేయాలి, వారికి ఒక మార్గాన్ని చూపించాలి. ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై అన్నాను, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి వద్దకి రాలేరు. కనుక మరి అటువంటి వారిని పిల్లరా మనం విడిపించాలి. హింసించబడుతున్నారు వాళ్ళు, దాని నుంచి బయటకు రాలేకున్నారు, ఆ వ్యసనాల నుంచి బయటకు రాలేకున్నారు. వాళ్ళకి మనం మేలు చేయాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీ బంధువులు ఎంతోమంది ఉన్నారు, నీ స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, నీ ఇరుగు పొరుగు వారిలో ఎంతోమంది ఉన్నారు, నీ ఇంటి పక్క ఎంతోమంది ఉన్నారు, నీ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. నశించిపోతూ ఉన్నారు కదా, హింసించబడతా ఉన్నారు, శోధించబడతా ఉన్నారు. గమనించండి, జీవితాల మీద అర్హత చెందుతూ ఉన్నారు. అటువంటి వారందరిని కూడా మనం విడిపించాల్సిన వారంగా ఉన్నాం, హింసించబడే వారిని. తర్వాత మూడో మాట అంటాడు అక్కడ, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. అవును, గమనించండి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నిజమైన తండ్రికి దూరమై ఎంతోమంది ఉన్నారు, నిజమైన తండ్రికి చాలామంది దూరం అయిపోన్నారు, నిజమైన తండ్రికి దూరమై ఉన్నారు అనేక మంది.
గమనించండి, సృష్టికర్తకు దూరం అయిపోయినారు. నిజమైన తండ్రి పుట్టించిన ఆయనకు దూరం అయిపోయినారు. తండ్రిని కానకుండా ఉన్నారు, తండ్రిని ఎరగకుండా ఉన్నారు, తండ్రి దగ్గరికి రాకుండా ఉన్నారు. ఇలా అనాథులుగా ఉన్నారు. ఒకరోజు ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి, ఒకరోజు వాళ్ళు నష్టపోతారు, ఒకరోజు అవమానించబడతారు. నిజమైన తండ్రికి ఎంతోమంది దూరంగా ఉన్నారు. నిజమైన తండ్రిని తెలుసుకోలేక ఎంతోమంది ఉన్నారు. సత్యాన్ని తెలుసుకోలేక ఎంతోమంది ఉన్నారు. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న తండ్రి మనకు శాశ్వతం కాదు. నిజమైన తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త. గమనించండి, ఆ తండ్రి లేని వారికి తండ్రి లేని వారు ఎంతమంది లేరు. వాళ్ళకి న్యాయం చేయాలి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. ఎలా తీర్చాలి? నిజమైన తండ్రి దగ్గరకు వాళ్ళు నడిపించాలి. నిజమైన తండ్రి దగ్గరకు వాళ్ళు తీసుకొని రావాలి. దేవుని దగ్గరకు తీసుకురావాలి. సత్యంలోకి తీసుకురావాలి. మంచి మార్గంలోకి తీసుకురావాలి. ఆ విషయంలో వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ విషయంలో వాళ్ళకి మేలు చేయాలి. ఆ విషయంలో వాళ్ళకి మంచి చేయాలి. ఆ విషయంలో వాళ్ళకి సహాయం చేయాలి. క్రీస్తునందుకు గమనించండి. అందుకనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, ఈ సమయంలో కీడు చేయటం మాని మేలు చేయాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏ విధంగా అంటే వాక్యం చెబుతుంది, కీడు చేయవారు గమనించండి, కీడు చేయటం మాని మేలు చేయ మనం నేర్చుకోవాలి. ఏ విధంగా నేర్చుకోవాలి అని అంటే న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. ఒకటి. రెండోది మనం చూస్తున్నాము, హింసించబడి వారిని విడిపించాలి. మూడోది మనం చూసాము, తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో పాయింట్, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది. రెండో పాయింట్ ఏంటంటారా, మనం ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, మనము ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సహోదరి సహోదరుడా, ఆలోచించే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీ జీవితంలో ఎవరికి కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఒకవేళ అనేక మంది నీకు కీడు చేసి ఉండొచ్చు, అనేక మంది నిన్ను గాయపరిచి ఉండొచ్చు, అనేక మంది నిన్ను అవమానించి ఉండొచ్చు, అనేక మంది నిన్ను శ్రమ పెట్టి ఉండొచ్చు, శారీరకంగా మానసికంగా నిన్ను శ్రమల పాలు చేసి ఉండొచ్చు అనేక మంది. కానీ నీవెవరికి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. అది మన స్వభావం కాదు. అది మన స్వభావం కాదు. క్రీస్తునంతరా లోకంలో మనం జీవిస్తూ ఉంటే గమనించండి, కీడు చేసిన వారికి మళ్ళా తిరిగి కీడు చేయాలన్న ఆలోచన ఒకప్పుడు మనకు ఉండింది. కానీ మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత గమనించండి, వాక్యం చెబుతుంది, పౌలు గారు చక్కగా రాశాడు, మనం ఎవరికి గమనించండి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ కీడు జరిగింది నిజమే, నువ్వు తిరిగి కీడు చేయొద్దు. నీకు నష్టం జరిగింది, తిరిగి మళ్ళా వారికి నష్టం చేయొద్దు. నీకు అవమానం జరిగింది, తిరిగి మళ్ళా వారిని అవమానపరచొద్దు. అప్పుడు నీకు వాళ్ళకి తేడా లేదు, మనకి వాళ్ళకి తేడా లేదు. మనం ఎవరిమి? సత్యాన్ని తెలిసిన వారిని. వాళ్ళెవరు? సత్యాన్ని తెలియకుండా ఉన్నటువంటి వారు. గమనించింది, మనకు పరలోకం గురించి అవగాహన ఉంది, నరకాన్ని గురించి అవగాహన ఉంది. మరి ఏది మంచో ఏది చెడో ఒక అవగాహన దేవుడు మనకి ఇచ్చున్నాడు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. కనుక మన జీవితాల్లో గమనించారా, కీడుకు ప్రతి కీడు ఎవ్వరు కూడా చేయకూడదు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, పగ తీర్చుకోవాలి అనుకుంటా వచ్చేవేమో, ఎంతవరకు నీ జీవితంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక మీదట అలాంటి ఆలోచన నీకు ఉండకూడదు, అలాంటి తలంపు నీకు ఉండకూడదు. నీ ద్వారా ఎవ్వరికి జరగకూడదు. నీకు అనేకులు కీడు చేసి ఉండొచ్చు, అనేకులు నేను నష్టపరిచి ఉండొచ్చు, నిజమే. కానీ నువ్వు మాత్రము ఇతరులకు కీడు చేయొద్దు. అందుకే అక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తే, మొదటి మాట అంటాడు, ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూసుకొనుడి. చూడండి కదా, ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకొనుడి. నువ్వెవ్వరికి కీడు చేయకూడదు. గమనించండి, నువ్వెవరికి నీ కీడు జరిగింది కానీ నువ్వు ప్రతి కీడు చేయకూడదు. లేఖనం తెలియపరుస్తుంది, ఎవరికి కూడా నువ్వు కీడు చేయకూడదు, పగ తీర్చుకోవాలనుకోకూడదు, పంతం తీర్చుకోవాలనుకోకూడదు, దెబ్బకు దెబ్బ కొట్టాలి అనుకోకూడదు. అలా అనుకుంటే మనం నిజమైనటువంటి మరి క్రైస్తవులం కాదు.
మరి లోకస్తుడికి మనకి తేడా లేదు కదా. నువ్వు జాగ్రత్త పడాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కీడుకు 10 కీడు ఎవరికి కూడా చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఈరోజు నువ్వు జాగ్రత్త పడుతున్నావా? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీకు తెలియపరుస్తూ ఉంది. ఈరోజు నువ్వు జాగ్రత్త పడుతున్నావా? కీడు చేయకుండా జాగ్రత్త పడుతున్నావా? నీ కీడు చేస్తున్న అవతల వారు వాళ్ళకి కీడు చేయకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావా? వాక్యం అయితే చెబుతుంది. పౌలు గారు తెస్సలోనికే రాసినటువంటి తెస్సలోనిక సంఘానికి తెలియపరుస్తున్నాడు, ఆ పత్రికలో తెలియపరుస్తున్నాడు, మీరు ఎవ్వరికి కీడుకు 10 కీడు ఎవరును చేయకుండా చూసుకుండి. మనం జాగ్రత్త పడాలి. మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరం కూడా అనుదినం మనం జీవించే జీవితంలో ఇప్పుడు కూడా మన మాటల ద్వారా కానివ్వండి, మన ప్రవర్తన ద్వారా కానివ్వండి, పిల్లరా ఎవరికి కూడా మనం కీడు చేయకూడదు. అలా కీడు చేయకుండా ఎవరికోళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరికోళ్ళు జాగ్రత్త పడుతూ ముందుకు కొనసాగాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. దేవుడు ఏది మనకు బోధిస్తున్నాడో దాన్ని మనం అనుసరించాలి. దేవుని వాక్యముల నుంచి మనం తొలగిపోకూడదు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ముందుకి కొనసాగాలి. అందుకే మొదటి మాట అంటున్నాడు, ఎవడునో కీడుకు 10 కీడు ఎవరికైనానో చెయ్యకుండా చూసుకొనుడి. ఎవరైనా సరే నీ జీవితంలో కీడు చేయొద్దు. తిరిగి నీకు చేశారా, నువ్వు మళ్ళా తిరిగి చేయొద్దు. అవతల వ్యక్తి ఎలాంటి వారైనా సరే, ఎలాంటి దుర్మార్గులైనా సరే, ఎలాంటి మోసగాళ్ళైనా సరే, నిన్ను ఎంత నష్టపెట్టున్నా సరే, నిన్ను ఎంత ఇబ్బంది పరిచున్నా సరే, ఎవ్వరికి కీడుకు 10 కీడు చేయొద్దని ప్రభు చెబుతున్నాడు ఈ సమయంలో కదా. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే, నువ్వు అతని వల్ల ఎంత ఇబ్బంది పడినా సరే, నువ్వు ఆమె వల్ల ఎంత ఇబ్బంది పడినా సరే, ఎన్ని కష్టాలు పడున్నా సరే, తిరిగి నువ్వు కీడు చేయొద్దు. తిరిగి నువ్వు కీడు చేయొద్దు అంటాడు. రెండో మాట అంటాడు, పిల్లరా, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చక్కటి మాట అంటారు, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమంటున్నాడు. అవును పిల్లరా, ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకుంటూ రావాలి. మనం సంఘంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులమి ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకోవాలి. మనం మనుషులందరికి కూడా మేలు చేయాలి. మన సంఘములో ఉన్న వారికి మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి వారికి, ఎదుటి వారికి, అనేకులకి మనం మేలు చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. మేలు చేసేటువంటి కుటుంబాలుగా ఉండాలి. మేలు చేసేటువంటి సంఘాలుగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా గమనించు. ఒకని ఎడల ఒకడు మేలు చేయాలి, మనుషులందరికీ మేలు చేయాలి. లేఖనం తెలియపరుస్తుంది, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. నీ జీవితం ఎల్లప్పుడూ మేలే చేయాలి. ఒకప్పుడు అలా ఉండకూడదు, ఒకప్పుడు ఇలా ఉండకూడదు. పిల్లరా, ఎల్లప్పుడూ మన జీవితాల్లో మేలు చేస్తా రావాలి, మంచి చేస్తా రావాలి. పిల్లరా, ఇతరులకు సహాయం చేస్తా రావాలి. మన ద్వారా ఎవరు నష్టపోకూడదు, మనం ఎవరికి కీడు చేయకూడదు. గమనించు, నీ ద్వారా కీడు ఎవరికి జరగకూడదు, నీ ద్వారా మేలు జరగాల, నీ ద్వారా మంచి జరగాల. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. వాక్యానికి విరోధంగా బ్రతుకుతుంటే రేపు దేవుడి దగ్గర నువ్వు లెక్క ఇవ్వాలి. అందుకే ముందుగా నీతో మాట్లాడుతున్నాడు. ముందుగా చెప్పాల్సిన విషయాన్ని, ప్రతి విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలాగ జీవించాలో ప్రతి విషయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గమనించండి, ఎల్లప్పుడూ మేలైన దాన్ని మనం అనుసరించాలి. ఒకని ఎడల ఒకడు మేలు చేసుకోవాలి, మనుషులందరికీ మేలు చేయాలి, ఎల్లప్పుడూ మేలు చేయాలి. లరా మేలైన దాన్ని అనుసరిస్తూ మనం నడుచుకోవాలి మన జీవితంలో అని రెండో మాట విన్నాం. మూడో మాట అంటాడు అక్కనే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అవును కదా పిల్లరా, గమనించండి, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఎందుకని సంతోషంగా ఉంటాం పిల్లరా? ఎదుటి వారి మీద పగబెట్టుకుంటే మనం సంతోషంగా ఉండగలమా?
ఎదుటి వారి మీద కోపం పెట్టుకుంటే మనం సంతోషంగా ఉండగలమా? ఎదుటి వారి మీద కుట్ర పెట్టుకుంటే మనం సంతోషంగా ఉండగలమా? ఆలోచన చేయండి. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి. అవును కదా, ఎప్పుడు సంతోషంగా ఉంటాం? మనం ఎవరికి కీడు చేయకుండా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా. గమనించండి, మనం ఎవరికి కీడు చేయకుండా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా. ఎవరి మీద మనకు కోపం లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఎవరి మీద మనకు రోషం లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఎవరి మీద మనకు పగ లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఎవరి మీద మనకు పంతం లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఎవరి మీద మనకి అసూయ లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం పిల్లరా. ఎవరి మీద మనకు మదమసరాలు లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఎవరి మీద కుళ్ళు లేకుండా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఒకవేళ కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయనుకోండి, మనకు సంతోషం ఉండదు, మనకు సమాధానం ఉండదు, మనకు నెమ్మది ఉండదు, కుంగిపోతూ ఉంటాం. గమనించండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సమయం నలిగిపోతూ ఉంటాం, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఈ కుళ్ళు కుతంత్రాలు, పగ పంతాలు, అసూయ కలిగి ఉన్నటువంటి వారు ఈరోజు ఎందుకు అనేక మంది సంతోషంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు? వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. వాళ్ళు అలాగా నన్ను అన్నారు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళ మీద పంతం తీర్చుకోవాలి, వారిని దెబ్బకు దెబ్బ కొట్టాలి, వారిని తిరిగి ఓడించాలి అన్న మనస్తత్వం కలిగి ఈరోజు అనేక మంది ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అందుకని వారి హృదయాల్లో సంతోషం లేదు, వారి హృదయాల్లో మనశ్శాంతి లేదు, వారి హృదయాల్లో సమాధానం లేదు, వారి హృదయాల్లో ఆనందం లేదు. దేవుని వాక్యం తనకు చెప్తుంది, ఆ సంఘం తనకు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుటి. ఎవరికి కీడు చేయలేదు కనుక మేలు చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. వాక్యం వింటున్న సహోదరుడా, ఆలోచించి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, చక్కగా ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. రెండో పాయింట్ మనం చూస్తున్నాం, మనం ఎవరికి కీడుకు 10 కీడు చేయకూడదు. అందులో నుంచి 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటి విషయం, ఎవడును కీడుకు 10 కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. ఎవరికైనా చేయకుండా చూసుకోమని వాక్యం తెలియపరుస్తుంది. అంటే మన ద్వారా ఇతరులకి కీడు జరగకుండా చూసుకోవాలి. రెండవది పిల్లరా, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. క్రీస్తుని పిల్లరా, చూడండి, రెండోదిగా మనం ఒకరి పట్ల ఒకరు మేలు చేసుకోవాలి, మనుషులందరికీ మేలు చేయాలి. ఎల్లప్పుడూ మేలు చేయాలి. మేలైన దాని అందే మనం మేలైన దాన్ని అనుసరిస్తూ నడుచుకోవాలని రెండో మాటను మనం విన్నాం. మూడో మాట, అప్పుడు ఆ రెండు మన జీవితాల్లో జరిగినప్పుడు మూడోది, ఎల్లప్పుడూ మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఎందుకో తెలుసా? ఎవరి మీద మనకు కోపం లేదు, ఎవరి మీద మనకు పగలేదు, ఎవరి మీద మనకు పంతం లేదు పిల్లరా, ఎవరి మీద మనకు అసూయ లేదు కనుక పిల్లరా, గమనించండి, ఎవరికి 10 కీడు చేయలేదు కనుక, రెండోది మేలు చేస్తా వస్తున్నాం కనుక, దాన్ని బట్టి మూడోది మన హృదయంలో మన సంతోషాన్ని అనుభవిస్తాం. వాక్యం వింటున్న సహోదరుడా, ఎందుకు నీ జీవితంలో సంతోషం లేదు ఈరోజు? ఎందుకు నీ హృదయంలో సంతోషం లేదు ఈరోజు? ఎందుకు నువ్వు సంతోషానికి దూరంగా ఉన్నావు? ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు ఈ సమయంలో. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంది, కీడు చేయటం మాని మేలు చేయము. మూడో పాయింట్ని మనం చూద్దాం కదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కీడు వలన జయింపబడక వాక్యం చెప్తుంది, మేలు చేత కీడును జయించుము అని వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఆలోచించు. లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే, మేలు చేసి కీడును జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మేలు చేసి కీడును జయించాలి. లేఖన భాగం తెలియపరుస్తుంది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ఆలోచించు. మన జీవితాల్లో మేలు చేసి కీడును జయించాలి. అవును కదా, మన కీడు చేస్తున్నారు అనేక మంది. అయితే మనం ఏం చేయాలి? మేలు చేసి ఆ కీడుని ఏం చేయాలి? మనము జయించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఈ సమయంలో. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మేలు చేసి కీడుని జయించో.
కీడు వల్ల జయించాలి అనుకోవద్దు. కీడు వల్ల జయించాలనుకోవద్దు. కీడు చేస్తున్నారా, మేలు చేసి ఆ కీడుని మనం జయించాలి. మంచి చేసి ఆ కీడుని మనం జయించాలి. అప్పుడే నిజమైనటువంటి మనం క్రైస్తవులమే, నిజమైనటువంటి దేవుని బిడ్డలమే. అప్పుడే మనం పరలోక రాజ్యానికి హక్కుదారులం అవుతాం. ప్రభువు మనతో చెప్పింది మనం చేయాలి. ప్రభువు మనతో మాట్లాడింది మనం చేయాలి. ప్రభువు మనకు నేర్పించింది మనం చేయాలి. ప్రభువు చేయమన్న దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. అప్పుడే మనము పరలోక రాజ్యానికి యోగ్యులుగా ఉంటాం, అర్హులుగా ఉంటాం. రేపు పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. లరా మన ఇష్ట ప్రకారంగా చేయటం కాదు, మనకు నచ్చినట్టుగా చేయటం కాదు, మనకు నచ్చినట్టుగా జీవించడం కాదు. లరా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యం మనకు తెలియపరుస్తుంది. మూడోది, మేలు చేసి కీడును జయించాలి. మంచి చేసి కీడును జయించాలి లేఖనం తెలియపరుస్తుంది. అందుకే ఆడు అంటాడు, పిల్లరా 19వ వచనంలో అంటాడు ఒక మాట. 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనకుడి, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మనం ఏం చేయకూడదు, పగ తీర్చుకోకూడదు. ఒకవేళ నీకు ఇతరులకి ఎవరి ద్వారా అయినా నీకు ఇబ్బంది జరిగిందా, మనమే పగ తీర్చుకోకూడదు. నువ్వు పగ తీర్చుకోవాలి అనుకోకూడదు. నువ్వు పంతం తీర్చుకోవాలి అనుకోకూడదు. నువ్వు కక్ష కట్టకూడదు. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకూడదు. లరా గమనించండి, ఇది వాక్యానుసారము. ఇది మరి వాక్యం ఎలా తెలియపరుస్తూ ఉంది, మనకు ఎలా బ్రతకాలో ఈ లోకంలో దాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. అందుకే చక్కటి మాట ఆయన అంటున్నాడు, ప్రియులరా మీకు మీరే పగ తీర్చుకొనకుడి. అసలు మీరు పట్టించుకోవద్దు. ఎవరైనా మీకు కీడు చేస్తే మీరు పట్టించుకోవద్దు. దాని గురించి ఆలోచన చేయొద్దు. దాని గురించి మాట్లాడొద్దు. దాన్ని నాకు అప్పగించేయండి. దాని గురించి మీరు ప్రస్తాపించొద్దు. దాని గురించి మీరు దిగులు పడద్దు. దాని గురించి మీరు బాధపడద్దు. పంతం తీర్చుకోవాలనుకోవద్దు. మీకు మీరేదో చేద్దాం అనుకోవద్దు. మీకు మీరే ఏదో సాధిద్దాం అనుకోవద్దు. మీకు మీరే ఏదో చేయిద్దాం అనుకోవద్దు. మీకు మీరే ఏదో చేద్దాం అనుకోవద్దు. లేఖన భాగం తెలియపరుస్తుంది సమయంలో. పిల్లరా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. అందుకే రెండో మాట అంటాడు అక్కడ, పిల్లరా దేవుని ఉగ్రతకు చోటియుడి. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. పిల్లరా గమనించి, నీకు కీడు జరిగిందా, నీకు అన్యాయం జరిగిందా, నీకు అక్రమం జరిగిందా, నిన్ను మోసం చేశారా, అయినా ఓర్చుకో. దేవునికి అవకాశాన్ని ఇవ్వు. దేవుడు అంటున్నాడు, దేవుని ఉగ్రతకు చోటి అంటున్నాడు కదా. గమనించండి సహోదరి సహోదరుడా, నువ్వేదో చేద్దాం అనుకోవద్దు. నువ్వేదో సాధిద్దాం అనుకోవద్దు. నా ద్వారా ఏదో అయిపోద్ది అనుకోవద్దు. గమనించు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వమంటున్నాడు. దేవునికి అవకాశాన్ని ఇవ్వమంటున్నాడు. నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు. నువ్వు పగ తీర్చుకోవద్దు. నువ్వు పంతం తీర్చుకోవద్దు. నిజమే నీకు అన్యాయం జరిగింది. నిజమే నువ్వు మోసపోయావు. నిజమే నువ్వు నష్టపోయావు. నిజమే నువ్వు శ్రమలు పడ్డావు. నిజమే అవతల వాళ్ళ దగ్గర నీకు కీడు జరిగింది. అవతల వాళ్ళ దగ్గర నీకు అపాయం వచ్చింది, నీకు నష్టం వచ్చింది. నువ్వు బాధల పాలయ్యావు, నువ్వు అవమాన పాలయ్యావు, నువ్వు కష్టాలు పడ్డావు, నువ్వు శ్రమలు అనుభవించావు. పోరాటాల మధ్యలో నువ్వు చాలా నలిగిపోయావు. అయినా పర్వాలేదు, వాక్యం చెబుతుంది పిల్లరా గమనించండి, కీడుకు కీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు మొదటి మాట. రెండోది పిల్లరా, ఇదిగో పగ తీర్చుట దేవుని ఉగ్రతకు చోటీయమంటున్నాడు. దేవుని ఉగ్రతకు అవకాశాన్ని ఇవ్వమన్నాడు. మీరు పట్టించుకోవద్దు, అవకాశం నాకు ఇవ్వండి. మీరు దాని గురించి వదిలిపెట్టేయండి, అవకాశాన్ని నాకు ఇవ్వండి. మీరు దాని గురించి ఆలోచన చేయొద్దు, అవకాశాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా గమనించు, ఆలోచించు. మీరేదో చేద్దాము, మీరేదో చేయిద్దాము, మీరేదో సాధిద్దాము అనుకోవద్దు. అసలు దాని గురించి పట్టించుకోవద్దు. మీ తండ్రిని నేనున్నాను, మీ తండ్రిని నేనున్నాను. నా మాటేనండి, అవకాశం నాకు ఇవ్వండి, అవకాశాన్ని నాకు వదిలిపెట్టండి. మీరు ఏదో చేద్దాం అనుకోవద్దు, అవకాశాన్ని నాకు ఇవ్వమంటున్నాడు పిల్లరా. అందుకే మూడో మాట అంటున్నాడు అక్కడ, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. చూసారా, పగ తీర్చుట నా పని. పగ తీర్చుట నీ పని కాదు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను.
ఎవరైతే నీకు కీడు చేశారో వాళ్ళ విషయంలో వాళ్ళకి నేను ప్రతిఫలం ఇస్తాను. ఎవరైతే నేను నష్టపరిచారో వాళ్ళ విషయంలో నేను ప్రతిఫలం ఇస్తాను. ఎవరైతే నిన్ను ఇబ్బంది పరిచారో, ఎవరైతే నిన్ను గాయపరిచారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, నువ్వు నా బిడ్డవి, వారి విషయంలో పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తానంటున్నాడు కదా. దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. నువ్వు కీడు చేసిన వాళ్ళకి మేలు చేసావనుకోండి, నీకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను మెచ్చుకుంటాడు కదా. గమనించు. మరి కీడు చేశారనుకోండి, నష్టపరిచారనుకోండి, వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం ప్రభు వాళ్ళకి ఇస్తాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీకేం అర్థమైంది? దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది చక్కటి మాట. కీడు చేయటం మాని మేలు చేయము. ఇందులో నుంచి మనం 3 విషయాలు చూసాం. మొదటిగా పిల్లరా గమనించండి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోవాలి. ఏ విధంగా నేర్చుకోవాలి అని అంటే పిల్లరా, న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. మన వ్యక్తిగత జీవితంలో న్యాయాన్ని అనుసరిస్తా పోవాలి. ఇతరుల విషయంలో కూడా మనం న్యాయంగా అనుసరిస్తా ముందుకి కొనసాగాలి. రెండోదిగా హింసించబడే వారిని విడిపించాలి. ఆ విధంగా మనం మేలు చేయాలి. మూడోదిగా తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి. దేవుడిని ఎరగని వారిని నిజమైన తండ్రి దగ్గరికి నడిపించాలి. అలా మేలు చేయాలి మనం. రెండో పాయింట్ మనం చూసాం, మనం ఎవరికి కీడుకి 10 కీడు ఎవరికి చేయకూడదని వాక్యం తెలియపరుస్తుంది. మనం ఎవరికి కీడుకి 10 కీడు చేయకూడదని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అందుకే దాంట్లో చూసాం మనము, ఎవడను కీడుకి 10 కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మొదటి మాట మనం చూసాం. రెండోది మనం చూసాం, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి అని చూసాం. తర్వాత మరలా ఇదిగో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అప్పుడు నిజమైన సంతోషాన్ని మనం అనుభవించగలం. మూడోది మనం చూసాం, మేలు చేసి కీడుని ఏం చేయాలి, మనము జయించాలి. అందుకే పిల్లరా, ఎవరి మీద మనం ఏం చేయకూడదు, పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకుని దేవుడు ఆలోచించాను. అందుకే దేవుని ఉగ్రతకు మనం అవకాశాన్ని ఇవ్వాలా. పగ తీర్చుకోవటం దేవుని పని, ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. పిల్లరా గమనించింది. వాక్యం విన్న సహోదరి సహోదరుడా ఆలోచించి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రభు నీ కోసం రక్తం గార్చాడు. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి శిలువ మాను మీద బలిగా అర్పించబడ్డాడు. ఆయనకి ఎంతో కీడు జరిగింది. ఆయనకి ఎంతో నష్టం జరిగింది. శారీరకంగా మానసికంగా ఆయన హింసించబడ్డాడు, గాయపరచబడ్డాడు. గమనించండి. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించమన్నాడు. గమనించండి. కీడుకు 10 కీడు మనం చేయకూడదు. దేవునికి అప్పగించాలి. ఏదైనా ఉంటే వాక్యం తెలియపరుస్తుంది. మన కోసం, మన పాపాల కోసము యేసుక్రీస్తుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మళ్ళా లేచి పరలోకం ఆరోహణమై ఉన్నాడు. నేడు రేపు ఆ ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రభు రాకడ కొరకై మనందరం సిద్ధపడదాం. తల్ల ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇది ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా, ప్రార్థిస్తున్నా. ప్రభా నాయన, కీడు చేయటం మాని మేలు చేసే బిడ్డలుగా ఉండాలి. కీడు చేయటం మాని మేలు చేసే కుటుంబాలుగా ఉండాలి. కీడు చేయటం మాని మేలు చేసే సంఘాలుగా ఉండాలి. ప్రభా ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోకూడదు, ఎవరి మీద పగ తీర్చుకోకూడదు. ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేలు చేసేది నేర్చుకునే దానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. న్యాయమును జాగ్రత్తగా విచారించే కృప దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాను. ప్రభా మీరే సహాయం చేసి కార్యం చేయండి. హింసించబడే వారిని ఇడిపించే కృపను మీరు దయచేయండి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చే కృపను మీరు దయచేయండి. ఆయన ఎవరికి కీడు చేయకుండా ఉండేదానికి మీరు సహాయం చేయండి ప్రభా. అందరికీ మేలు చేసేదానికి మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేదానికి నీ బిడ్డలకి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మేలు చేసి కీడును జయించే భాగ్యాన్ని మీరు దయచేయండి. ప్రతి బిడ్డకు సహాయం చేయమని అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరు కార్యం చేయండి. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్దించండి. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని దీవించి ఆశీర్దించి బలపరిచి మీ హస్తం తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ గుడి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అన్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.